తెలంగాణ గవర్నమెంట్ ఒక పాలసీతోని ముందుకు వస్తుంది. దాని పేరు ఏంటంటే హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ. ఈ పాలసీ ప్రకారంగా ఔటర్ రింగ్ రోడ్ లో ఉన్నటువంటి ఏవైతే ఇండస్ట్రియల్ ఏరియాలో, ఫర్ ఎగ్జాంపుల్ ఆజమాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర, మల్లాపూర్, నాచారం, ఇలా పలు చోట్లలో ఏవైతే ఇండస్ట్రియల్ ఏరియాస్ ఉన్నాయో, ముఖ్యంగా బాలానగర్ ఇలాంటి ప్రాంతాలలో ఆ ఇండస్ట్రియల్ ఏరియాస్ లో ఏంటంటే ఓన్లీ ఇండస్ట్రీస్ మాత్రమే రావాలన్నమాట. సో ఇండస్ట్రీస్ రాని చోట అవి ఖాళీగా ఉన్నాయి. సో రాష్ట్ర ప్రభుత్వం ఏమనుకుంటుందంటే మల్టీ యూస్ పర్పస్, అదే ల్యాండ్ని మల్టీ యూస్ పర్పస్ లైక్ అపార్ట్మెంట్స్ లేపడమో, లేకపోతే ఇండివిజువల్ హౌసెస్ లేపడమో, రియల్ ఎస్టేట్ చేయడమో, సర్వీస్ సెక్టర్ తీసుకురావడమో, ఇలా మల్టీ యూస్ పర్పస్ లాగా మార్చుకోవచ్చు అని చెప్పేసి చెప్తుంది. ఇదే కోణంలో అపోజిషన్ పార్టీ ఏమైనా క్రిటిసైజ్ చేస్తుందనంటే, ఇంతకుముందు ఎవరైతే ఫార్మర్స్ వాళ్ళ ల్యాండ్లో సొంతంగా ఇల్లు కట్టుకుంటామని అన్నారో మీరు ఒప్పుకోలేదు. అప్పుడు ఎందుకు అని అంటే ఇండస్ట్రియల్ ఏరియా అని చెప్పారు. ఇప్పుడేమో మీకు అవసరం కాబట్టి ఆ ల్యాండ్స్ రియల్ ఎస్టేట్ హబ్ లాగా మార్చాలని చెప్పేసి మీరు మల్టీ యూస్ పర్పస్ అని చెప్తున్నారు. సో ఖచ్చితంగా మీ యొక్క డబ్బులు నింపుకోవడం కోసమే చేస్తున్నారని చెప్పేసి ఈ అపోజిషన్ పార్టీ అయితే అంటుంది. రూలింగ్ పార్టీ ఏమంటుందంటే ఇండస్ట్రియల్ ఏరియాలో ల్యాండ్స్ అన్ని ఖాళీగా ఉన్నాయి కాబట్టి మనం ఏదైనా పర్పస్కి యూజ్ చేస్తే ఆ కాస్ట్లీ ల్యాండ్ యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ ప్రకారంగా ఈ ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్నటువంటి ల్యాండ్స్ ఏ పర్పస్ కోసమైనా యూజ్ చేసుకోవడం మంచిదా, లేదు ఇండస్ట్రియల్ పర్పస్ కోసం మాత్రమే ఉండాలా, మల్టీపర్పస్ ఎందుకు చేస్తున్నారంటే డబ్బులు చేసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఆలోచిస్తున్నారా? మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ బాక్స్లో పెట్టండి. బట్ హౌవెవర్ దిస్ పాలసీ ఈజ్ చాలా కాంట్రవర్షియల్ పాలసీ లాగా మారుతుంది. థ్యాంక్ యూ.